చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసేలా ఉంటే భారీగా ఖర్చు చేసి బ్యారేజీలను ఎందుకు నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత పాలకులు అన్ని రకాల తప్పులు చేసి ఇప్పుడు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు తెలంగాణ బాదుల ముసుగులో బీఆర్ఎస్ వాదన వినిపిస్తున్నారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తేలినట్లు ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే లోపాలు బయటపడ్డాయని తెలిపారు. వాటిని సవరించాలని ఇంజనీర్లు మొత్తుకున్నా నాటి పాలకులు పెడచెవిని పెట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి 11 నెలలైనా విచారణ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ జలశక్తి మంత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్తో మాట్లాడి తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఒప్పిస్తే పూర్తిగా సహకరిస్తామని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ తీసుకున్న వాదననే తీసుకొని హరీష్ గారి విజ్ఞప్తి మేరకు మాట్లాడడం ద్వారా తన గౌరవాన్ని, మర్యాదను రాజేందర్ గారు పోగొట్టుకోవడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ఈటల రాజేందర్ గారి నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ ని జలశక్తి మినిస్టర్ తో కలిసి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్ప చెప్పు అంటారు కదా. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం. ఆయన లక్కీ నెంబర్ 6%, ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. కాళేశ్వరం బ్యారేజీలు నీటి నిల్వకు ఏమాత్రం అనుకూలం కాదని ఎన్డీఎస్ఏ స్పష్టంగా తేల్చి చెప్పినా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ చెప్పిన ప్రకారం బ్యారేజ్ గేట్లు నిర్వహించాలా లేక 3 ఏళ్లకే కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన వాళ్లు చెప్పినట్లు చెయ్యాలా అని ప్రశ్నలు గుప్పించారు. విశ్రాంత ఇంజనీర్ల సంఘం వారు సైతం తెలంగాణ వాదుల ముసుగులో వచ్చి బీఆర్ఎస్ వాదన వినిపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తొచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతుందా లేరా అంటే మీడియా మిత్రులారా మీరు చెప్పండి. కన్నెపల్లి దగ్గర ఎత్తడానికే లేదు. 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చుక్క లిఫ్ట్ కూడా చేయకుండా 2,88,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా. మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందర మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. మేడిగడ్డ నుంచి నీటిని వదిలి పట్టిసీమ ఎత్తిపోతలకు సహకరిస్తున్నారన్న బీఆర్ఎస్ ఆరోపణలపైన రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పట్టిసీమకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2016 నుంచే నీటిని తరలిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.